అదృష్ట దురదృష్టాలు. ఈజిప్ట్ దేశానికి ఖలీఫాగా ఉండిన మొహమ్మద్ ఇబన్ తైలూన్ చాలా సజ్జనుడు. ఆయన సింహాసనమెక్కుతూనే తన తండ్రి చేసిన అక్రమాలను సరిదిద్ది అరాచకాన్ని తొలగించాడు. తన తండ్రి ప్రజలను హింసించి కూడబెట్టిన ద్రవ్యంతో ఆయన కవులను, వీరులను పోషించి పేద సాధలకు సహాయపడ్డాడు. అందుచేత ఆయన పరిపాలనలో దేశం సుభిక్షమైంది. ఒకనాడు ఖలీఫా మొహమ్మద్ తన పరివారంలో ఎవరెవరికి జీతాలు ఎక్కువగాను పని తక్కువగాను ఉన్నదో, ఎవరెవరికి పని తక్కువగాను జీతాలు ఎక్కువగాను ఉన్నదో విచారించి, జీతాలు తక్కువగా ఉన్నవారికి జీతాలు, పని తక్కువగా ఉన్నవారికి పని హెచ్చించాడు. అందరి విషయం విచారించాక ఒక వృద్ధుడు మాత్రం మిగిలాడు. తాత, నా పరివారంలో నువ్వు చేసే పనేమిటి? నీ జీతమెంత అని ఖలీఫా అడిగాడు. కీర్తిశేషులైన మీ తండ్రిగారు ఒక చిన్న పెట్టె ఇచ్చి దాన్ని కాపాడమన్నారు. అంతకు మించి నేను చేస్తున్న పనేమీ లేదు. అందుకుగాను నాకు నెలకు 10 బంగారు దీనారాలిస్తున్నారు అని ఆ వృద్ధుడన్నాడు. ఆ కాస్త పనికి అంత జీతమా? ఆ పెట్టెలో ఏమున్నది అని ఖలీఫా ఆశ్చర్యంగా అడిగాడు. దాన్ని 40 ఏళ్లుగా కాపాడుతున్నాను గాని అందులో ఏమున్నది నాకు తెలియదు అని వృద్ధుడన్నాడు. ఖలీఫా ఆ పెట్టెను తెప్పించి చూశాడు. అది బంగారపు పెట్టె. దాన్ని తెరిచి చూడగా అందులో ఏదో ఎర్రని పొడి, తోలుపై ఒక శాసనము కనిపించాయి. అయితే ఆ శాసనం ఏ భాషలో రాసి ఉన్నదో, దానికి అర్థమేమిటో దర్బారులో ఒక్కరికీ బోధపడలేదు. ఖలీఫా దాన్ని గురించి ఆరా తీయగా ఆ పెట్టె హసన్ అబ్దుల్లా అనేవాడిదని, అతన్ని ఖలీఫా తండ్రి ఖైదు చేశారని తెలియవచ్చింది. హసన్ అబ్దుల్లా ఇంకా జీవించి ఉన్న పక్షంలో వెంటనే విడిపించి తీసుకురమ్మని ఖలీఫా ఉత్తర్విచ్చాడు. 40 ఏళ్లు ఖైదు అనుభవించి ముసలివాడైన హసన్ అబ్దుల్లాను ఖైదులో నుంచి బయటకు తెచ్చి ఆయనకు బట్టలు పెట్టి సత్కరించి ఖలీఫా ఎదుటకి తెచ్చారు. ఖలీఫా బంగారు పెట్టెను ఆయనకిస్తూ, ఇది మీ సొత్తని తెలిసింది, మీరే తీసుకోండి అని అన్నాడు. హసన్ అబ్దుల్లా ఆనంద బాష్పాలు రాలుస్తూ, మహాప్రభు, మీ తండ్రి బలాత్కారంగా లాక్కున్న ఈ పెట్టెను నేను ఇచ్ఛాపూర్వకంగా మీకిస్తున్నాను, పరిగ్రహించండి అని అన్నాడు. ఖలీఫా హసన్ అబ్దుల్లా చేతిని ముద్దు పెట్టుకొని ఆ పెట్టె కథ ఏమిటో చెప్పమన్నాడు. హసన్ అబ్దుల్లా తన కథను ఈ విధంగా చెప్పాడు. కైరో నగరంలో వర్తకులలోకెల్లా మా తండ్రి చాలా ధనికుడు. నేనాయనకు ఒక్కడే కొడుకును కావటం చేత నాకు గొప్ప గురువులను ఏర్పాటు చేసి విద్యావంతుణ్ణి చేశాడు. నాకు చక్కని కన్యను చూసి పెళ్లి చేశాడు. నేనామెతో 10 ఏళ్లపాటు సుఖంగా కాపురం చేశాను. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఒక్కసారిగా నా పైన విరుచుకుపడ్డాయి. నా తండ్రి ప్లేగు తగిలి మరణించాడు. మా ఇళ్ళు కాలిపోయాయి. మా నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. నేను సమస్తము పోగొట్టుకొని ముష్టెత్తి జీవించవలసి వచ్చింది. ఒక్కొక్కసారి నేను, నా భార్య, పిల్లలు పస్తులుండవలసి వచ్చేది. అటువంటి పరిస్థితిలో ఒకనాడు నా భార్య తన ఆఖరు దుస్తులు నా చేతికిచ్చి అవి అమ్ముకొని పిల్లలకు ఇంత రొట్టె తెమ్మన్నది. నేను నా భార్య బట్టలు తీసుకొని పోతూ ఉండగా ఒంటె మీద సవారీ అయి ఒక బదివి నాకెదురు వచ్చాడు. అతను నన్ను చూసి ఒంటె దిగి, హసన్ అబ్దుల్లా అనే గొప్ప వర్తకుడి ఇంటిదారి ఎటు అని అడిగాడు. అరబ్బు మహాశయ, ఆ పేరు గలవాడెవడు కైరోలో ఉన్నట్టు నాకు తెలియదు అంటూ నేను దాటిపోబోయాను. కాని అతను నా చెయ్యి పట్టుకొని ఆపి, నువ్వు హసన్ అబ్దుల్లావు కావా? అల్లా పంపిన అతిథిని వదిలించుకుంటావా అంటూ మందలించాడు. తర్వాత అతను నన్ను ఆప్తుడిలాగా ఆలింగనం చేసుకొని నా వెంట మా ఇంటికి వచ్చాడు. నేను నా భార్య దుస్తులు అమ్మటానికి మరొకసారి బయటికి పోతూ ఉండగా అతను నన్నాపి, నేను పోతున్న పని గ్రహించి నా చేతిలో 10 బంగారు కాసులు పెట్టి ఇంటికి కావాల్సిన సంబారాలన్నీ తెమ్మన్నాడు. అతను 15 రోజుల పాటు నాకు అతిథిగా ఉండి ప్రతిరోజు 10 బంగారు కాసులు నా చేత ఉంచుతూ వచ్చాడు. 16వ నాడు అతను నాతో అకస్మాత్తుగా, హసన్, నాకు అమ్ముడవుతావా? అందుకు నువ్వు కోరినంత ధనమిస్తాను అని అన్నాడు. అతను వేళాకోళానికి అంటున్నాడనుకొని, ఒక్క దెబ్బకు చచ్చేవాడి విలువ 1000 దీనారాలు, అంతకన్నా ఎక్కువ దెబ్బలకు గాని చావని వాడి విలువ 1500.
అని నేనన్నాను. అతను 1500 ఇస్తానన్నాడు. అప్పుడు నాకు అతను నిజంగానే అంటున్నాడని తెలిసింది. నా భార్య పిల్లలైనా సుఖపడతారని అమ్ముడు పోవటానికి ఒప్పుకున్నాను. అతను 1500 దీనారాలెంచి ఇస్తూ, నేను నిన్ను నా ప్రయాణానికి తోడుగా ఉండగలందులకు కొన్నానే గాని నీ ప్రాణానికి స్వేచ్ఛకు ఆటంకమేమీ ఉండబోదు అని అన్నాడు. ఆ సొమ్మంతా మా వాళ్ల పరం చేసి బదవీ కోరిన ప్రకారం ఒక ఒంటెను కొనుక్కొని ప్రయాణానికి అవసరమైన పదార్థాలన్నీ కొని అతని వెంట బయలుదేరాను. త్వరలోనే మేము ఎడారి మార్గం పట్టి మనుష్య సంచారం లేని ఆ మార్గాన 10 రోజులు ప్రయాణం చేసి 11వ రోజుకు ఒక మైదానం చేరుకున్నాం. ఆ మైదానం మధ్య ఒక ఎత్తైన రాతి స్తంభమున్నది. దానిపైన రాగితో చేసిన ఒక యువకుడి విగ్రహం నిలబడి ఉన్నది. ఆ యువకుడి కుడి చెయ్యి చాచి వేళ్లు తెరిచి ఉన్నవి. 5 వేళ్లకు 5 తాళపు చెవులు తగిలించి ఉన్నాయి. వాటిలో ఒకటి బంగారపుది, ఒకటి వెండిది, ఒకటి రాగిది, ఒకటి ఇనపది, ఒకటి సీసపుది. నాకు అప్పట్లో ఆ తాళపు చెవుల మర్మం తెలియకపోవటం చేత కష్టాల పాలయ్యాను. స్తంభాన్ని చేరగానే మేము ఒంటెలు దిగాం. బదవి ఒక మెలికల విల్లు బాణాలు తీసి ఎక్కుపెట్టి రాగి విగ్రహం కేసి కొట్టాడు. కాని బాణం అంతెత్తుపోలేదు. అతను విల్లును నా చేతికిచ్చి విగ్రహం చేతి వేళ్లకు తగిలించిన తాళపు చెవులు పడగొట్టమన్నాడు. అదృష్టవశాత్తు నా మొదటి బాణంతో బంగారు తాళపు చెవి పడగొట్టి దాన్ని నా యజమానికి ఇవ్వబోయాను. కాని అతను నన్నే ఉంచుకోమన్నాడు. అది కష్టాలు తెచ్చేది. ఆ సంగతి నేనెరగక దాన్ని నా దగ్గరే పెట్టుకున్నాను. తర్వాత నేను పడగొట్టిన వెండి తాళపు చెవిని కూడా నా యజమాని నన్నే ఉంచుకోమన్నాడు. అది బాధలు తెచ్చిపెట్టేది. తర్వాత నేను ఇనప తాళపు చెవిని, సీసపు తాళపు చెవిని పడగొట్టాను. బదవి నా బలాన్ని, గురిని ఆనందంతో మెచ్చుకుంటూ ఆ 2 తాళపు చెవులను తీసుకున్నాడు. అవి సుఖాన్ని, జ్ఞానాన్ని సమకూర్చేవి. నేను మరొక బాణం ఎక్కుపెట్టి రాగి తాళపు చెవిని పడగొట్టబోతూ ఉండగా బదవి విల్లును నా చేతి నుంచి లాగేసుకొని, నిర్భాగ్యుడా, ఏం పని చేస్తున్నావు అని అన్నాడు. అతను విల్లును నా చేతి నుంచి గుంజటంలో బాణం నా కాలి మీద పడి గాయమై బాధ పెట్టసాగింది. అదే నా కష్టాలకు, బాధలకు ఆరంభం. ఆ రాగి తాళపు చెవి మృత్యువు తెచ్చిపెడుతుందట. నా యజమాని నా గాయానికి కట్టుకట్టి నన్ను ఒంటెపై ఎక్కించాడు. మేము 3 రోజులు ప్రయాణించి ఏవో పళ్ళ తోటల గల ఒక ప్రదేశానికి వచ్చాం. నా గాయం సలుపు పెడుతూనే ఉన్నది. నాకు దాహంగా ఉండటం చేత కుంటుకుంటూ వెళ్ళి చెట్ల మీద ఉన్న ఆ నవనవలాడే పళ్ళలో ఒకటి కోసి నోట పెట్టుకొని కొరికాను. మరుక్షణం నా పళ్ళు ఆ పండులో బిగుసుకుపోయాయి. అరవటానికి కూడా అవకాశం లేని స్థితిలో నేను గుడ్లు వెళ్ళబెట్టి నేల మీద పడిపోయాను. నా యజమానికి నా దుస్థితి అర్థం కాగానే ఆ చెట్ల కిందకు పోయి కింద రాలిన పళ్ళన్నీ ఏరి చూసి పురుగులు తినేస్తున్న పండొకటి ఏరి దాని పురుగులను తీసి నా నోట్లో ఉన్న పండు పైన పెట్టాడు. అవి నా పండును తిని నన్ను రక్షించటానికి 3 రోజులు పట్టింది. ఆ 3 రోజులు నేను పడిన బాధ వర్ణనాతీతం. నా యజమాని నన్ను విడిచిపెట్టి వెళ్ళక నా వెంటనే ఉన్నాడు. నా పక్కన కూర్చొని ఆహారం తిన్నాడు, నిద్రపోయాడు. నేను మాత్రం ఆకలితో దహించుకుపోయాను. నా నోరు నాకు స్వాధీనమై ఏదైనా ఇంత తిని మంచినీళ్లు తాగుదాం కదా అని అనుకునేసరికి మా ఆహారపు సంచి నీళ్ల తిత్తి ఖాళీ అయిపోయాయి. నేను భోరుమని ఏడ్చాను. బదవి నన్ను ఏదో ఒక విధంగా ఊరడించి నా చేత ప్రయాణం కట్టించాడు. మేము ఆ రోజల్లా ప్రయాణించి ఒక కొండ దగ్గరకు వచ్చాం. నా యజమాని నన్ను అవి ఇవి తిని లేనిపోని బాధలు తెచ్చుకోవద్దని హెచ్చరించి తానే వెళ్ళి కొన్ని బ్రహ్మజముడు మట్టలు కోసి తెచ్చాడు. అతను వాటి ముళ్ళు చెక్కేసి కత్తితో తోలు తీసి లోపల గుజ్జు తినమని నాకిచ్చాడు. అది రుచిగాను బలకరంగానూ ఉన్నది. చంద్రోదయం అయ్యే వేళ నేను కంబళి పరుచుకొని సుఖంగా పడుకొని నిద్రా సౌఖ్యం అనుభవిద్దామనుకుంటూ ఉండగా బదవి నాకొక పని తగిలించాడు. నువ్విప్పుడే ఈ కొండెక్కి ఈ రాత్రి కొండ శిఖరం పైన గడపాలి.
ఇదే నువ్వు నాకు చేయబోతున్న అసలు సహాయం. సూర్యోదయమైన దాకా కొండ శిఖరం పైన ఉండి నమాజ్ చేసుకొని ఆ తర్వాత కిందకి దిగిరా. పొరపాటున కూడా నిద్రపోవద్దు సుమా. నిద్రపోతే ఆ కొండ గాలికి నీకు వాయువు కమ్ముతుంది అని అన్నాడు. అమ్ముడు పోయిన వాణ్ణి యజమాని మాట వినకుండా ఎలా? అందుచేత నేను చచ్చినట్టు మూలుగుతూ ముక్కుతూ ఆ కొండ ఎక్కి శిఖరాన్ని చేరుకున్నాను. అప్పటికే నేను శరీరం బాధతోనూ నిద్రలేమితోనూ నలిగి ఉండటం చేత నిద్ర ముంచుకు వచ్చేసింది. మర్నాడు ఉదయం సూర్యోదయం కాబోతూ ఉండగా నేను నిద్రలేచి నా శరీరమంతా పుచ్చకాయలాగా వాచి ఉండటం గమనించాను. అతి కష్టంతో నేను లేచి నిలబడి తూర్పుగా తిరిగి నమాజ్ చేసి కిందకి దిగబోయాను. కాని నా అవయవాలు ఏమాత్రం స్వాధీనంలో లేనందున నేను పడి కొండ కింద దాకా దొర్లాను. నా యజమాని నాకేసి చూడను కూడా లేదు. ఆయన నేల మీద ఏదో గీతలు గీస్తూ, నీ నీడను బట్టి రహస్యం తెలిసిపోయింది, ఇక్కడ తవ్వుదాం పట్టు అని అన్నాడు. నేను పెద్దగా ఏడవసాగాను. అప్పుడతను నాకేసి చూసి కొండమీద నిద్రపోయినందుకు నన్ను కోప్పడి కత్తితో నా కీళ్లలో పొడిచాడు. రక్తానికి బదులు నీరు వచ్చింది. నా బాధ చాలా వరకు నివారణైంది. అతను గుర్తుపెట్టిన చోట ఇద్దరము తవ్వగా లోతున ఒక చలువరాతి సమాధి కనిపించింది. అందులో మనిషి అస్థికలు, తోలుపైన రాసిన ఒక శాసనము కనిపించాయి. బదవి ఆ శాసనాన్ని ఆత్రంగా చదివాడు. హసన్, మనుష్య మాతృలెవరూ చూడని ఇరామ్ నగరానికి మార్గం ఇందులో రాసున్నది. ఏ లోహాన్నైనా బంగారంగా మార్చగల సింధూర గంధకం అక్కడ మనకు దొరుకుతుంది అని అన్నాడు. మేము కొండను చుట్టి పడమరగా 3 రోజులు ప్రయాణించి ఒక పాముల లోయలోకి చేరాం. అక్కడ ఎటు చూసినా నల్లటి కొండ చిలువలు పాకుతూ కనిపించాయి. నా యజమాని నా చేతికి విల్లు బాణము ఇచ్చి, కొమ్ములుండే పామును చూసి దాన్ని చంపి దాని తల గుండెకాయ పట్టుకురా అని అన్నాడు. నేను ప్రాణాలపై ఆశ విడిచి ఆ లోయలోకి వెళ్ళాను. కొంతసేపటికి నాకొక కొమ్ములు గల పాము కనిపించింది. అదృష్టవశాత్తు నేను దాన్ని చంపి తల గుండెకాయ తీసుకురాగలిగాను. నా యజమాని నా చేత నిప్పు చేయించి దానిమీద ఒక ఇనప భగోని పెట్టి అందులో పాము తల గుండె వేసి కాచాడు. అందులో ఇంకేదో ద్రావకం 2 చుక్కలు వేసి మంత్రాలు చదివాడు. తర్వాత ఆయన తన భుజాల మీద ఆ భగోనీలోని ద్రవాన్ని రుద్దమన్నాడు. నేనలా చేసేసరికి ఆయనకు అప్పటికప్పుడే రెక్కలు మొలిచాయి. నాకు కూడా అలాగే రెక్కలు తెప్పించాక ఆయన నాతో పాటు ఆకాశంలోకి ఎగిరాడు. అలా ఎగురుతూ మేము ఇరామ్ నగరం చేరాం. ఆ నిర్జన నగరంలో మేము చూసిన సిరి సంపదలు వర్ణించనలవి కాదు. కానీ మేము అక్కడ్నించి తెచ్చుకున్నది కీమియా అనే సింధూర గంధకం మాత్రమే. నాకా కీమియాలో నమ్మకం లేక రత్నాలు ముత్యాలు పోగు చేయ ప్రయత్నించాను. కానీ నా యజమాని మండిపడి నా చేత వాటిని పారేయించాడు. తర్వాత మేము ఎలాగో కైరో చేరుకున్నాం. ఎందుకో గాని అన్ని కష్టాలు నాకే కలిగాయి. నేను ముందుగా మా ఇంటికి పరిగెత్తాను. కానీ అక్కడ నా వారెవరూ లేరు. అందరూ పోయినట్టు తెలిసి నేను దుఃఖంతో కుమిలిపోయాను. నా యజమాని నన్ను ఓదార్చి తన వెంట నన్నొక అద్భుతమైన భవనానికి తీసుకుపోయాడు. మేము తెచ్చిన కీమియాతో అంతులేని బంగారం చేశాం. కొంతకాలానికి నా యజమాని చనిపోయి తన సర్వస్వము నా పరం చేశాడు. నా వద్ద ఉన్న బంగారపు వెండి తాళపు చెవులే నన్నిన్ని బాధలు పెట్టాయని తెలిసి వాటిని కరిగించి వేస్తూ ఉండగా మీ తండ్రిగారి భటులు వచ్చి నన్ను ఖైదు చేశారు. నన్ను మీ తండ్రిగారు బంగారం చేసే మర్మం చెప్పమన్నారు. నేను చెప్పలేదు. మీకు చెప్పేస్తున్నాను. ఈ ఎర్ర పొడే ఆ మర్మం. దీన్ని మీరు వినియోగించుకోండి అని హసన్ అన్నాడు. ఈ కథ విని ఖలీఫా మహమ్మద్ ఎంతో సంతోషించి హసన్ అబ్దుల్లాను తన ఆప్తులలో ఒకడుగా చేసి ఎంతో ఆదరించాడు.